హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే ముల్లంగి పులుసు అయితే చూపిపోతున్నా. సో ఫస్ట్ ముల్లంగిని అయితే ఉడకపెట్టుకోవాలి. ఇలాగా దీంట్లోకి కావాల్సినవి అయితే చూపించేస్తాను, వచ్చేయండి. ఆవాలు, ఉద్దిపప్పు, మెంతులు కొద్దిగా, తర్వాత ఎర్రగడ్డలు, టమాటాలు, ధనియాల పొడి, కారం, అలాగే చింతపండు పులుసు అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే మన ముల్లంగి పులుసుకి. ఓకేనా? ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆల్రెడీ కడాయి పెట్టేసి ఆయిల్ పోసాను అనమాట. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనము మెంతులు, ఆవాలు, ఉద్దిపప్పు ఇవి వేసి వేగించేద్దాం. కొంచెం చిక్కుబెట్టలాడాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మనం సాంబార్లోనే కదా ముల్లంగి అనేది వేస్తాం. అలా కాకుండా ఇలా పులుసు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఆనియన్స్ ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిచ్చేద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ మనకు ఎర్రగడ్డలు అనేది వేగుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చింతపండు పులుసులోకి కారము, ధనియాల పొడి రెండు దీంట్లోనే వేసి మిక్స్ చేసేస్తాం అన్నమాట. సో ఈ పులుసులోకి ఇది మొత్తం కలిసిపోవాలన్నమాట. కారము, ధనియాల పొడి. సో ఇప్పుడు ఇందులోకి మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ మూడు మిక్స్ చేస్తాం కదా. ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఎర్రగడ్డలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. ఇప్పుడు టమాటాలు ఒక 5 మినిట్స్ మగ్గించామంటే అయితే మధ్య మధ్యలో తీసి మ్యాష్ చేయాలన్నమాట, లేదంటే మాడిపోతుంది. కొంచెం జాగ్రత్త. సో ఈ ముల్లంగిలోకి ఎండు చేపలు వేసి కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేసి చూపిస్తాను అన్నమాట. సో ఒక 2 మినిట్స్ అయితే మనం దగ్గర మూత పెట్టేస్తే టమాటా బాగా మగ్గి చూడండి. టమాటాలు కూడా కొంచెం మగ్గాయి. ఇలా అన్నామంటే సో కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట టమాటా. సో ఇప్పుడు మనము ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ముల్లంగి, ఈ ముల్లంగి కూడా వేసి కొంచెం ఫ్రై చేసామంటే కొంచెం టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెడదాం. ఎందుకంటే ఆ ముల్లంగిలో ఉండే వాటర్ కొంచెం బయటకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ముల్లంగిలోంచి వాటర్ కొద్దిగా బయటకు వచ్చి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాంగా ఈ పులుసు అయితే దీంట్లోకి యాడ్ చేసేద్దాం. చూడండి, వాహ్, సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిచ్చేసామంటే మన ముల్లంగి పులుసు అయితే రెడీ అయిపోద్ది. ఒక 5 మినిట్స్ మనం దీన్ని ఉడకనిచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసేద్దాం. ఇప్పుడు కొద్దిగా అలా 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 కొత్తిమీర వేసేసి ఒక 2 రెమ్మలు. సూపర్. చూడండి, మన ముల్లంగి పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ఇలాంటి రెసిపీస్
కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.